రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, పెట్టుబడి సాయం, పత్తికి మద్దతు ధరలు ఎంతున్నాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి మద్దతు ధర ఎంతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధరలు ఏ రకంగా అయినాయి? ప్రభుత్వమే వరి ధాన్యము, పత్తి, మిర్చి కొంటాందా లేకపోతే దళాలు కొంటుర్రా? ఈ తాప పత్తి ధరలు ఎట్లా వలుకుతాన్నాయి? అసలు కొంటాన్రా లేదా అనే ఈ ముచ్చట్లన్నీ కూడా ఖమ్మం మార్కెట్లో పోయి మాట్లాడిందట హరీష్ అన్న. ఓ పార అరుచుకుందాం పాన్రి. రాష్ట్రములనే అన్నిటికంటే పెద్ద మార్కెట్ అయిన ఖమ్మం మార్కెట్లకు మన హరీష్ అన్న పోయిండుళ్ళు. ఇగో దిగుడే కార్యకర్తలు రైతులు ఎదుర్కొండ్రు. అచ్చంక మీ రాగురి కార్యకర్తలు జర నిమ్మలంగా కలుస్తాం మిమ్మల్ని కానీ ముందుగా రైతన్నలను కలవనీయుర్రని మార్కెట్లకు పోయి రైతన్నలతోటి ఒక్కొక్కరితోటి మాట్లాడుతుండు. చూడుర్రి. చెప్పు కాక ఎట్లా పోతుంది కింటాకు పత్తి ధర? పట్టాలు కొనుక్కొని పంట దాచుకోవడానికి సరిపోరా. పెసల మీద మొన్న 6,000, ధీమార్లో అదే పెసలు ఇల్లు ఈ కుప్పం 6,000 అంట, ఆ కుప్ప 5,000 అంట, ఆ కుప్పం 3,000 అంట. కాటా వేసి మొత్తం ఒకటే లాట్ వేసుకోపాటు దళారి వ్యవస్థ అయిపోయింది. ఈయనరా ఈ తాప మద్దతు ధరలే లేవని 6,000 చిల్లరనే అమ్ముడు పోతుందని చెప్పుకొస్తున్నాడు. అంత మధ్యవర్తులకు దళారీలకే అమ్ముకోవాల్సి వస్తుంది. మద్దతు ధరలు వలుకుతలేవు, గవర్నమెంట్ కొంటలేదని చెప్పి ఇగో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇక అటెంక హరీష్ అన్న మాట్లాడుకుంటా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన కాడికెంచి మొదలు పెడితే రైతు పరిస్థితి అయితే ఆగమాగం అయిపోతుంది. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ గురించి కూడా మాట్లాడతలేరు, అమలు చేస్తలేరు అనుకొచ్చిండు. ఇగో మార్కెట్ సెక్రటరీ కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లే ఇవి, నేను తెచ్చినవి కాదు, ఇప్పటిదాకా కూడా ఒక్కరోజు సుతా రైతుల పంటకు మద్దతు ధర వలుకుతలేదట. ఇగో మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన పేపర్ చూపెడుతుండు చూడుర్రి. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇయ్యది, ఇక్కడ మద్దతు ధరలు లేవు. ఇగో ఇంతవరకు మద్దతు ధర 6,500 రూపాయలు కూడా దాటతలేదట. దిగుబడి రావడం లేదు, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం మొద్దు నిద్రపోతున్నారా? మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కౌలు రైతుల్ని ఆదుకోలేదు, అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, పంటలకు బీమా అన్నారు, బీమా చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు. 7,521 రూపాయల పత్తి మద్దతు ధర అయితే మార్కెట్లో కొంటుంది మాత్రము 6,400, 6,500 ఈ జిల్లాల 3 మంత్రులున్నా గానీ ఒక్కనాడన్న రైతుల గురించి మాట్లాడింది లేదు. ఎంఎస్పీ ఎందుకు వస్తలేదు, మద్దతు ధరలు ఎందుకు వస్తలేవని అడిగిన వాళ్ళు లేరు. పాపాన ఓలే అనుకొచ్చిండు. రైతుల గురించి రివ్యూ చేసే టైం ముఖ్యమంత్రికి లేదు. మందు అమ్మకపోతే తెగ బాధపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయదలుచుకున్నాడు. రేవంత్ రెడ్డి హయాంలో ఇవాళ పత్తి వేసిన రైతులందరూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇగో ఇంకో రైతన్న 8 ఎకరాల పత్తి వేస్తే 5 క్వింటాల దిగుబడి కూడా రాలేదట. నుల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సారు హయానంలో 2021-22లా ఇదే మార్కెట్లో 11,000 రూపాయల దాకా పత్తి అమ్ముడు పోయింది అనగానే రైతులంతా ఇగో సప్పట్లు కొట్టిర్రి చూడుర్రి. ఇక చూసిన జనాలు అయితే మీరు ఏమన్నా చేసుకోరు కానీ రైతన్నలను అయితే జర ఆదుకోండి సారో అనుకొస్తున్నారు.